వెస్టేజ్ బిఫోర్ నేను స్టడీ కంప్లీట్ చేసేసుకొని పీజీ కంప్లీట్ చేసేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న టైంలో నాకు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. నేను అప్పుడు అలా టేకప్ చేసి ఇప్పుడు ప్రజెంట్ నేను 16%లో ఉన్నాను. మనం ఈరోజు హోమ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అండ్ వాటి యొక్క ఉపయోగాలని వాటి యొక్క ప్రైజెస్ని మనం తెలుసుకుందాము. హోమ్ కేర్ ఇల్లు ఆనందాల హరివిల్లు. మనం ఈ యొక్క బిజినెస్లో గ్రోత్ కావడానికి ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు సార్ అన్నట్టు మనం డెమోస్ రూపంలో చాలా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము ఈ యొక్క హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి. అదేవిధంగా మనం ఇంటిని చూసి ఇంట్లో ఉన్న మనుషులని వారి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ విధంగా మనం ఇల్లు హైజీన్గా ఉంటేనే మన హెల్త్ అనేది మనకి సహకరిస్తుంది. ఫ్యామిలీ కూడా మనం కూడా హెల్త్ అండ్ ఫ్యామిలీ బాగుంటాము. ఆ విధంగా మన ఇల్లు అనేది ఎంత నీట్గా ఉంటే ఇతరులకి మన మీద అంత ఇంప్రెషన్ అనేది ఉంటుంది. ఆ యొక్క మోటోతోనే మన వెస్టేజ్ కంపెనీ మన ఇంట్లో ఉన్న వాషెస్ బౌల్స్ నుండి మన ఆఫీసులలో ఉండే పెద్ద పెద్ద గ్లాసుల వరకు ప్రతి ఒక్క దాన్ని నీట్గా హైజీన్గా ఉంచుకోవడానికి ఈ ప్రోడక్ట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఆ ప్రోడక్ట్స్ అనేవి మనం చూసుకుందాం ఈరోజు. ఫస్ట్ వన్ వచ్చేసి హైవెస్ట్ అల్ట్రా స్క్రబ్. ఈ యొక్క హైవెస్ట్ అల్ట్రా స్క్రబ్ అనేది చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్. ఇది హైవెస్ట్ కేటగిరీకి చెందిన ప్రోడక్ట్. హైవెస్ట్ అంటే హైజీన్స్ సొల్యూషన్స్ ఫ్రమ్ వెస్టేజ్. మన వెస్టేజ్ కంపెనీ మన ఇంటిని మరియు మన ఇంటిలోని ప్రతి వస్తువును హైజీన్గా ఉంచుకోవడం కోసం ఈ యొక్క హైవెస్ట్ కేటగిరీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఒక డిష్ వాషింగ్ లిక్విడ్ అనేసి చెప్పుకోవచ్చు మనం. ఈ లిక్విడ్ని యూజ్ చేయడం వలన మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి అని తెలుసుకుందాం. అసలు మనకి బయట చాలా రకాలైన ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. లిక్విడ్స్ కానీ సోప్స్ రూపంలో కానీ చాలా చాలా అంటే ప్రోడక్ట్స్ కెమికల్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ లిక్విడ్ని వాడడం వల్ల మనము ప్లస్ మన యొక్క ఫ్యామిలీని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనేసి చూద్దాం. అల్ట్రా స్క్రబ్ అనేది ఒక కాన్సన్ట్రేషన్ లిక్విడ్ ఫార్ములా ద్వారా తయారు చేస్తారు. దాని వలన ఇది ఒక చిక్కటి ఫార్ములా లాగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి దీనిని మనం ఎక్కువ రోజులు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క లిక్విడ్ని. కొంచెం లిక్విడ్ వాడితేనే ఇది మనకి ఎక్కువ డిషెస్ అనేవి క్లీన్ అవుతూ ఉంటాయి. క్లీన్ చేసుకోవచ్చు కూడా. అలాగే టైం కూడా ఎక్కువ పట్టదు. తక్కువ టైంలోనే ఎక్కువ జిడ్డు ఉన్న పాత్రల్ని కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలా అదే విధంగా మన యొక్క హ్యాండ్స్కి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇలాంటి హార్ష్ కెమికల్స్ అనేవి దీనిలో యూజ్ చేయవు కాబట్టి మన యొక్క హ్యాండ్స్కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇవి కాకుండా మన బయట దొరికే లిక్విడ్స్ కానీ సోప్స్ కానీ అవి యూజ్ చేయడం వలన కొందరికి అరచేతులు పగలడం ప్లస్ అలాగే ఎక్కువ మండటం లాంటివి. అదేవిధంగా ఎక్కువసేపు మనం వాష్ చేశాక ఎక్కువసేపు ఆ స్మెల్ అనేది అలాగే ఉండిపోతుంది ఆ చేతుల పైన మనకి. అదేవిధంగా ఈ యొక్క సోప్స్ యూజ్ చేయడం వలన డిషెస్ పైన మనకి తెల్లగా పౌడర్ లాంటిది ఏర్పడుతుంది. అలాంటిది ఒకసారి మనం క్లీన్ చేస్తే అది వెళ్ళదు. అలా మనం టిఫిన్ కానీ లంచ్ కానీ చేసినప్పుడు మనకు తెలియకుండా అది మనకి లోపలికి వెళ్ళి వివిధ రకాలైన జబ్బులకి దారితీస్తుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ అల్సర్ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద జబ్బులు రావడం అవకాశం ఉంది ఆ యొక్క తెల్లటి పౌడర్ వలన. అలా కాకుండా మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ యొక్క అల్ట్రా స్క్రబ్ అనేది చాలా అంటే చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. దీనిలో ఎలాంటి హార్ష్ కెమికల్స్ అనేవి ఉండవు. అందరూ చక్కగా అండ్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మహిళలకి చాలా సపోర్టివ్ ప్రోడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది వేటిపైన ఉపయోగించాలి అనేసి చూస్తే మనము స్టెయిన్లెస్ స్టీల్ మరియు అల్యూమినియం సామాన్లు, నాన్ స్టిక్ వంట సామాను, గాజు సామాను, బోస్ చైనా, మెలామైన్, సిరామిక్,
అలాంటి పాత్రల పైన మనం యూస్ చేసుకోవచ్చు. ఇది పాత్ర జిడ్డును తొలగించే అధిక శక్తి మరియు కఠినమైన జిడ్డు మరియు నూనె అవశేషాలని ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హైవెస్ట్ అల్ట్రా స్క్రబ్ అనేది ఈజీగా చాలా తక్కువ లిక్విడ్తోనే మనకి తొలగిస్తుంది. అదేవిధంగా ఆహార పదార్థాల వాసనని కూడా తొలగిస్తుంది. ఆ పాత్రలు మెరిసేలా చేస్తుంది ఈ యొక్క హైవెస్ట్ అల్ట్రా స్క్రబ్. దీనిని ఉపయోగించే విధానం మరియు ఒకసారి వాడకానికి అయ్యే ఖర్చు మనం చూసుకుందాం. ఉపయోగించే విధానం వచ్చేసి మనం క్రమం తప్పకుండా సింకు నిండా పాత్రలు ఉన్నప్పుడు ఒక బౌల్లో అంటే 100 ml వాటర్లో మనం ఒక స్పూన్ అంటే 5 to 6 డ్రాప్స్ అలా వేసుకుంటే దానికి ఒకసారి అయ్యే ఖర్చు ₹2.05. అలా మనం సింకు నిండా ఉన్న పాత్రలు యూజ్ చేసుకోవడం వలన మనకి 100 సార్లు మనం యూజ్ చేసుకునే బాటిల్ అన్నమాట. అది మనకి 100 సార్లు ఆ బాటిల్ అలా యూజ్ అవుతుంది మనకి సింకు నిండా పాత్రలు ఉన్నప్పుడు. అదేవిధంగా మొండి మరకలు ఉన్నట్టయితే, చాలా జిడ్డు మరకలు ఉన్నట్టయితే ఒక స్క్రబ్బర్ కానీ మనం వాష్ చేసే ఏ దానిపైనైనా ఒక డ్రాప్ 1 to 2 డ్రాప్స్ వేసుకొని మనం యూస్ చేసుకుంటే దానికి ఒకసారి అయ్యే ఖర్చు మనకి 0.21 మాత్రమే. అలా యూస్ చేసినట్లయితే మనకి 1000 చుక్కల వరకు అంటే ఆ బాటిల్లో మనం 1000 చుక్కల వరకు యూస్ చేసుకోవచ్చు ఈ యొక్క హైవెస్ట్ అల్ట్రా స్క్రబ్ అనేది. దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ₹220, డిపి ప్రైస్ వచ్చేసి ₹190, మనకి పీవీస్ వచ్చేసి 5.28, నెట్ కంటెంట్ వచ్చేసి 500 ml ఉంటుంది ఈ యొక్క బాటిల్. చాలా అంటే చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ ఈ యొక్క హైవెస్ట్ అల్ట్రా స్క్రబ్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి అల్ట్రా వాష్. ఇది కూడా ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన వాసనతో పాటు క్లాత్స్ అనేది మెరిసేలా చేస్తుంది. మన ఇంట్లో తెలుసు మనకి కొంచెం డర్టీయెస్ట్ ప్లేస్ ఏంటి అంటే అది లాండ్రీ ప్లేస్. అది బకెట్ ఆర్ మిషన్ అయినా కానివ్వండి, మన లాండ్రీ ప్లేస్ అనేది కొంచెం కంపేర్ టు అదర్ ప్లేసెస్ కొంచెం డర్టీయెస్ట్ ప్లేసెస్ అని చెప్పొచ్చు. అలా క్లాత్స్లో స్వెట్ మామూలు చెమట కానీ అదేవిధంగా చాలా రకాలైన జెమ్స్ అనేవి ఆ ప్లేస్లలో వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇంకా కొంచెం తడిగా ఉన్న బట్టలు అయితే ఇంకా ఎక్కువగా క్రీములు ఉండటానికి ఆస్కారం ఉంది. దీని వలన మనం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు మన యొక్క అల్ట్రా వాష్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇది కాన్సన్ట్రేషన్ యాంటీ బ్యాక్టీరియల్ ఫార్ములా అవ్వడం వలన మన బట్టలలోని మురికిని ప్లస్ క్రీములని బ్యాక్టీరియాని తొలగించి అలాగే మన క్లాత్ని పాడవకుండా చేసి షైనింగ్గా ఉండేలా చేస్తుంది ఈ యొక్క హైవెస్ట్ అల్ట్రా వాష్ అనేది. మన యొక్క చేతులకి కూడా ఎలాంటి విధమైన హార్ష్ కెమికల్స్ ఉండకపోవడం వలన మనకి సేమ్ అల్ట్రా స్క్రబ్ లాగానే బయట కెమికల్స్ వాడినట్లయితే మనకి చేతులు పగలడం కానీ కొందరికైతే బ్లడ్ కూడా వస్తుంది పగిలి బయట లిక్విడ్స్ యూస్ చేయడం వలన. అలాంటివి ఏమి రాకుండా ఈజీగా రిమూవ్ అవడానికి ఈ యొక్క అల్ట్రా వాష్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. మన చేతులకి కూడా ఏ విధమైన హాని కలగకుండా జెంటిల్గా ఉండేలా చేస్తుంది. దీనిని మనం ఎలాంటి క్లాత్స్కైనా యూస్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ వాష్కైనా లేదంటే బకెట్ వాష్కైనా యూస్ చేసుకోవచ్చు. ఇది తెలుపు బట్టలని ప్రకాశవంతంగా చేస్తుంది మరియు రంగు దుస్తులని రంగును కూడా పోనివ్వకుండా చేస్తుంది. వాటర్ని కూడా మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. తక్కువ వాటర్తో మనం ఎక్కువ క్లాత్స్ అనేవి వాష్ చేసుకోవడానికి ఉంటుంది. ప్లస్ ఇది ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్స్లలో ఉండే పిల్లలకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండకపోవచ్చు వాష్ చేసుకోవడం. ఒక 30 minutes బిఫోర్ మనం వాష్ చేయడానికి ఒక 30 minutes బిఫోర్ సోక్ చేసి అంటే మామూలుగా నానబెట్టి యూస్ చేసుకుంటే చేతుల పైన వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
అలా ఈ యొక్క హై వేస్ట్ అల్ట్రా వాష్ అనేది ఉపయోగపడుతుంది. ఇది వేటి పైన ఉపయోగించాలి అనేసి చూస్తే మనం కాటన్ అండ్ సింథటిక్స్, సిఫాన్స్, జార్జెట్, జీన్స్, పిట్స్ అండ్ క్విల్ట్ మొదలైనవన్నీ రకాల బట్టలకి ఈ యొక్క హై వేస్ట్ అల్ట్రా వాష్ అనేది ఉపయోగించవచ్చు. కాకపోతే ఉన్ని మరియు సిల్క్ బట్టలకి ఇది కొంచెం పక్కన పెడితే మంచిది. అలాగే మొండి మరగలపై శక్తివంతమైన ఎంజైమ్తో చాలా ఈజీగా శుభ్రపరిచే చర్య ఈ యొక్క హై వేస్ట్ అల్ట్రా వాష్ అనేది. బట్టలకి మంచిగా రక్షణ అందిస్తుంది మరియు మృదువుగా కూడా ఉంచుతుంది. చెప్పాను కదా, కొంచెం నీరు అయితే మనం ఎక్కువ వాషెస్ని, ఎక్కువ క్లాత్స్ని కూడా కొంచెం వాటర్తోనే మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి క్లాత్స్ ఎప్పుడు షైనీగా అండ్ మెరిసేలా చేస్తుంది ఈ యొక్క అల్ట్రా వాష్ అనేది. దీని యొక్క ఒకసారి ఉపయోగించే విధానం అండ్ వాడకానికి అయ్యే ఖర్చు చూసుకుందాము. ఉపయోగించే విధానం వచ్చేసి బకెట్ ఉతుకు అయితే మనం 7 లీటర్స్ వాటర్లో, అంటే సగం బకెట్ 7 లీటర్ల వాటర్లో 1 స్పూన్ అంటే 5 మిల్లీ లీటర్స్, కొన్ని డ్రాప్స్ మాత్రమే సరిపోతుంది. దానికి అయ్యే ఖర్చు 3.75 అలా మనం 100 సార్లు మనం సగం బకెట్ బట్టలు ఉన్నప్పుడు ఈ యొక్క బాటిల్ అనేది 100 టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు మిషన్ ఉతుకుకు అయితే రెగ్యులర్ మరియు మీడియం లోడ్ మనం డైలీ యూజెస్కి మిషన్లో వేసుకున్న వాటికైతే మనకి 2 స్పూన్స్ అంటే 2 స్పూన్స్ 10 మిల్లీ లీటర్స్ లేదా హాఫ్ కప్ మాత్రమే సరిపోతుంది. దానికి అయ్యే ఖర్చు ₹7.50. మనం అలా చేసినట్లయితే అలా 50 మనం 50 సార్లు వాష్ చేసుకోవడానికి ఈ యొక్క లిక్విడ్ అనేది ఉపయోగపడుతుంది. లేదు కొంచెం జిడ్డుగా, కొంచెం మురికిగా బాగా ఉన్నట్లయితే మనకి 20 మిల్లీ లీటర్స్ అంటే 4 to 5 స్పూన్స్ లేదా ఒక క్యాప్, ఆ బాటిల్కి ఉండే ఒక క్యాప్ వేసుకుంటే సరిపోతుంది. దానికి అయ్యే ఖర్చు ₹15 అవుతుంది. అలా మనకి 25 సార్లు మనం అలా యూస్ చేసుకోవచ్చు. ఎక్కువగా మురికున్న క్లాత్ని మనం 25 సార్లు అలా యూస్ చేసుకోవడానికి ఆ యొక్క అల్ట్రా వాష్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీని యొక్క ప్రైజెస్ చూసుకుందాము. మనకి ఎంఆర్పి వచ్చేసి ₹375, మనకి డిపి ప్రైస్ వచ్చేసి ₹321, పీవీస్ వచ్చేసి ఈ 8.92, నెట్ కంటెంట్ వచ్చేసి 500 ml ఉంటుంది బాటిల్. అదేవిధంగా నెక్స్ట్ ప్రోడక్ట్ హై వేస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అల్ట్రా స్వాబ్. ఇది కూడా మనం వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన అల్ట్రా స్వాబ్ ఫ్లోర్ క్లీనర్గా మనం యూస్ చేస్తూ ఉంటాము. దీనిని ఇంటి నేస్తం అని కూడా అనుకోవచ్చు. ఇది ఒక కాన్స్టెంట్ ఫార్ములా అవడం వలన దీని డైలీ షైనింగ్ అండ్ క్లీనింగ్, మాపింగ్ కోసం దీనిని యూస్ చేస్తూ ఉంటాము. దీనిలో 99.9% జెమ్స్ని క్లియర్ చేసే కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా బ్యాక్టీరియా, ఫంగస్, క్రిములని ఈజీగా సర్ఫేస్ నుండి రిమూవ్ చేస్తుంది. ఎలాంటి సర్ఫేస్లోనైనా మనం యూజ్ చేయవచ్చు. మనం ఎక్కడైతే మాప్ వేస్తామో ఆ ఏరియా మొత్తం చక్కగా, రిఫ్రెషింగ్గా అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉండి మనకి క్లీన్గా ఫ్లోరల్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. అలాగే మంచి సువాసనతో కూడా వెదజల్లుతుంది ఈ యొక్క అల్ట్రా స్వాబ్ అనేది. ఇది ఒక పావు బకెట్ వాటర్లో హాఫ్ కప్ అల్ట్రా స్వాబ్ని తీసుకోవాలి. అంటే 4 లీటర్స్ వాటర్లో 10 ml అల్ట్రా స్వాబ్ని తీసుకుని మనం మాప్ పెట్టుకుంటే ఫ్లోర్ ఈజీగా క్లీన్ అయిపోతుంది. చాలా జెంటిల్గా ఉంటుంది. ఎప్పుడు షైనీగా మనకి మినిమం 4 to 5 days ఒకసారి మాప్ పెట్టుకుంటే 4 to 5 days మనకి ఆ యొక్క రీఫ్రెష్ అనేది కనిపిస్తూ ఉంటుంది మన ఇంట్లో. మనం దీనిని కిచెన్లో వాడాలి అనుకుంటే అన్డైల్యూటెడ్ అంటే వితౌట్ వాటర్తో ఒక క్లాత్ ఆర్ ఒక స్పాంజ్ పైన ఒక 1-2 డ్రాప్స్ వేసి మనం తుడుచుకుంటే సరిపోతుంది. అలా ఈ యొక్క అల్ట్రా స్వాబ్ యొక్క బెటర్ రిజల్ట్స్
ప్రోడక్ట్స్ ఏంటి అంటే తక్కువ క్వాంటిటీతోనే ఎక్కువ రిజల్ట్ అనేది మనం పొందుతూ ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క అల్ట్రా స్వబ్ హైవెస్ట్ అల్ట్రా స్వబ్ అనేది చాలా రోజులు కూడా వస్తుంది. మనం ఒక బాటిల్ తెచ్చి పెట్టుకుంటే చాలా రోజులు యూస్ చేసుకోవచ్చు. ఇది వేటి పైన ఉపయోగించుకోవాలి అంటే అన్ని రకాల ఫ్లోర్ల పైన మనం ఉపయోగించుకోవచ్చు. పాలరాయి కానివ్వండి, మెజాయిక్, చెక్క, అదేవిధంగా గ్రానైట్ కానివ్వండి, పింగాణి, వంటగది టైల్స్ మీద, బాత్రూమ్ ఫ్లోర్లు మొదలగిన వాటి మీద ఈ యొక్క హైవెస్ట్ అల్ట్రా స్వబ్ అనేది ఉపయోగించవచ్చు. దీని యొక్క ప్రత్యేక ఫార్ములా వచ్చేసి 99.9% క్రీములని చంపుతుంది. కఠినమైన మరకలను కూడా ఇది ఈజీగా తొలగిస్తుంది. అంతేకాకుండా సులువుగా మురికి మరియు పేరుకుపోయిన దుమ్మని కూడా తొలగిస్తుంది. ఎప్పుడు కూడా తాజాదనాన్ని అందించే మరియు ఎక్కువ సమయం పాటు సువాసనతో ఉండే పూల వాసన అనేది వెదజల్లుతూ ఉంటుంది. దీనిని ఉపయోగించే విధానం మరియు ఒకసారి వాడకానికి అయ్యే ఖర్చు చూసుకుంటే కొంచెం ఇంటి ఫ్లోర్లు తుడవడానికి పాలరాయి, పింగాణి, గ్రానైట్, టైల్స్ మొదలగిన వాటికి 10 మిల్లీ లీటర్స్ అంటే 2 స్పూన్స్ లేదా హాఫ్ కప్ ఆ యొక్క క్యాప్లో హాఫ్ మూత వేసేసుకుంటే మనకి దానికి ఒకసారి అయ్యే ఖర్చు ₹4.30. అలా మనం యూస్ చేసుకున్నట్టయితే అది 50 సార్లు మనం తుడుచుకోవడానికి ఇంకా ఎక్కువగానే ఉపయోగపడుతుందనేసి నేను చెప్తాను. 50 రోజుల కంటే ఇంకెక్కువ డేసే వస్తుంది మనకి ఈ యొక్క హైవెస్ట్ అల్ట్రా స్వబ్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ₹215. మనకి డిపి ప్రైస్ ₹186. అలాగే పీవీస్ వచ్చేసి 5.17. నెట్ కంటెంట్ వచ్చేసి 500 ml బాటిల్. ఇది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అనేసి చెప్పుకోవచ్చు ఈ యొక్క అల్ట్రా స్వబ్ అనేది. అలాగే అల్ట్రాగ్రాడ్, ఈ యొక్క అల్ట్రాగ్రాడ్ అనేది యూస్ చేయడం వలన మన యొక్క టాయిలెట్స్ అనేవి చాలా షైనీగా అండ్ శానిటైజేషన్ని కలిగి ఉంటుంది. ఎలా శానిటైజేషన్ అవుతుంది అంటే 99.9% జెమ్స్ని అండ్ వైరస్ని కిల్ చేసే కెపాసిటీ ఈ యొక్క హైవెస్ట్ అల్ట్రాగార్డ్కి ఉంటుంది. హైవెస్ట్ అల్ట్రాగార్డ్ అనేది ఒక పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్టెడ్ టాయిలెట్ క్లీనర్ అనేసి చెప్పుకోవచ్చు. ఇది ఒక అడ్వాన్స్డ్ థిక్ ఫార్ములా ద్వారా తయారు చేయబడటం ద్వారా ఇది ఎక్కువ మరకలను కూడా తక్కువ లిక్విడ్తోనే ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఇది సమర్థవంతంగా కఠినమైన మరకలను, సున్నపు స్థాయి పేరుకుపోవడం మరియు అవశేషాలను కరిగించి మెరిసే శుభ్రమైన బాత్రూమ్ను అందించి తాజాదనపు పరిమళాన్ని ఈ యొక్క హైవెస్ట్ అల్ట్రాగార్డ్ అనేది అందిస్తుంది. మనం ఈ యొక్క అల్ట్రాగార్డ్ అనేది క్రమం తప్పకుండా డే బై డే కానీ 2 డేస్కి ఒకసారి మనం యూస్ చేసినట్లయితే మన టాయిలెట్ బౌల్ అనేది మరకలు ఏర్పడకుండా ఎక్కువ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది ఈ యొక్క అల్ట్రాగార్డ్ అనేది. మనం ఎలా ఉపయోగించే విధానం ఏంటి అని చూస్తే తేలికపాటి మరకలు సాధారణంగా మనం శుభ్రపరచడానికి 30 మిల్లీ లీటర్స్ అంటే 2 to 3 టేబుల్ స్పూన్స్ మనం వేస్తే సరిపోతుంది. దానికి ఒకసారి అయ్యే ఖర్చు ₹7.68. మనం అలా యూస్ చేసినట్లయితే అది 16 సార్లు మనం యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదు కఠినమైన మరకలు, ఎక్కువగా మరకలు ఉన్నట్టు, ఎక్కువ జిడ్డు ఉన్నట్టు అయితే మనం 60 మిల్లీ లీటర్స్ అంటే 4 to 6 టేబుల్ స్పూన్స్ మనం యూస్ చేయవచ్చు. దానికి ఒకసారి అయ్యే ఖర్చు ₹15.36. అలా యూస్ చేసినట్లయితే మనకి 8 సార్లు వాడకానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క అల్ట్రాగార్డ్ అనేది. అదేవిధంగా మనం ఫిఫ్త్ వన్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ₹128, డిపి ప్రైస్ వచ్చేసి ₹110, పీవీస్ వచ్చేసి 3.06, నెట్ కంటెంట్ 500 ml. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫిఫ్త్ ప్రోడక్ట్ అల్ట్రామాటిక్. ఈ యొక్క హైవెస్ట్ అల్ట్రామాటిక్ అనేది ఒక డిటర్జెంట్ పౌడర్ అనేసి చెప్పుకోవచ్చు. ఇది ఒక మన క్లాత్ని బ్రైట్గా అండ్ షైనీగా లాంగ్ లాస్టింగ్గా
ఉండడానికి ఈ అల్ట్రామాటిక్ చాలా ఉపయోగపడుతుంది. మన ఎవ్రీ వాష్కి మనం యూస్ చేసే క్లాత్స్ కొత్తగా షైనీగా ఉంటాయి. ఐ వెస్ట్ అల్ట్రామాటిక్ అనేది ఎలాంటి మరకలనైనా రిమూవ్ ఎలాంటి మరకలనైనా ఈజీగా రిమూవ్ చేస్తుంది. మామూలుగా మనం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆయిల్ కానీ గ్రీస్ కానీ అలాంటివి పడ్డప్పుడు ఈజీగా మనం చాలా కష్టపడుతూ ఉంటాము లెమన్ కానీ ఏదైనా పెట్టి. అలాంటివి కాకుండా ఈ యొక్క అల్ట్రామాటిక్ అనేది ఈజీగా ఉపయోగపడుతుంది ఆ యొక్క గ్రీస్ ఆయిల్ మరకలు ఉన్నప్పుడైతే. లేదు అనేసి అంటే మనం యాక్సిడైజబుల్ స్టెన్స్ అంటే మనం హెయిర్ డై కానీ చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. ఆ హెయిర్ డై వేసుకొని అలాగే తెలియకుండా మనం టవల్స్ చుట్టేసుకుంటే వాటికి అలాగే ఉండిపోతుంది. అలాంటి మరకలను కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది ఈ యొక్క అల్ట్రామాటిక్ అనేది. అదేవిధంగా డస్ట్ మడ్ ద్వారా ఏర్పడే మరకలు అలాంటి మరకలు ఉన్న చోట ఈ యొక్క హై వేస్ట్ అల్ట్రామాటిక్ని ఎలా ఉపయోగించాలి అనేసి అంటే మనం ఏదైనా మొండి మరకలు ఉన్నట్టయితే ఫస్ట్ దానిని ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసేసుకొని మన అల్ట్రామాటిక్ పౌడర్ని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. దానిపై మన ఫింగర్తో జెంటిల్గా రఫ్ చేస్తే అది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఎంతటి మరక అయినా కూడా మినిమం మనం కాఫీ కచ్చప్పు టీ లాంటివి పడినా కూడా అవి ఈజీగా వెళ్ళవు. అలాంటి మరకలైనా ఈ యొక్క అల్ట్రామాటిక్తో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. హై వేస్ట్ అల్ట్రామాటిక్ స్టోరేజ్ విషయానికి వస్తే దానిని డ్రై ప్లేస్లో ఉంచుకోవాలి. ఇలాంటి మ్యాచురైజేషన్ తగలకుండా చూసుకోవాలి. దీనికి మనం చెప్పుకోవచ్చు రీసీలింగ్ కెపాసిటీ కూడా ఉంది. అంటే మనం దీనిని ఒకసారి యూస్ చేశాక మళ్ళీ రీసీల్ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా మంచి బెనిఫిట్ అని చెప్పవచ్చు. మళ్ళీ మనకి సపరేట్ కంటైనర్ అవసరం ఉండకుండా ఆ ప్యాకెట్లోనే మనం స్టోరేజ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఉపయోగించే విధానం ఒకసారి చూసినట్టయితే సాధారణ లోడ్ ఇది మిషన్ వాష్కైనా మామూలు బకెట్ వాష్కైనా యూస్ చేయొచ్చు. 60 గ్రామ్స్ అంటే 3 to 4 టేబుల్ స్పూన్స్ మనం యూస్ చేసుకుంటే దానికి ఒకసారి అయ్యే ఖర్చు ₹19.20. మనం అలా యూస్ చేసినట్లయితే 8 సాధారణ లోడ్లకి ఈ యొక్క అల్ట్రామాటిక్ అనేది వస్తుంది. లేదంటే బాగా మురికిగా ఉన్న లోడ్ అయితే 90 గ్రామ్స్ 6 to 8 టేబుల్ స్పూన్స్ మనం వేసినట్లయితే దీనికి అయ్యే ఖర్చు ₹28.80. అలా మనం యూస్ చేసినట్లయితే 5 సార్లు మనం ఆ యొక్క అల్ట్రామాటిక్ అనేది యూస్ చేసుకోవడానికి వస్తుంది. దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ₹185, డిపి ప్రైస్ వచ్చేసి 155, పీవీస్ 4.31, నెట్ కంటెంట్ వచ్చేసి 500 గ్రామ్స్ ఉంటుంది. అదేవిధంగా 6th ప్రోడక్ట్ అల్ట్రా షైన్. ఇది గ్లాసెస్ అండ్ హౌస్ హోల్డ్ క్లీనర్గా మనం చెప్పుకోవచ్చు. ఇంట్లో అండ్ ఆఫీస్లలో ఉండే ఎటువంటి సర్ఫేస్ని క్లీన్ చేయడానికైనా ఈ యొక్క అల్ట్రా షైన్ అనేది ఉపయోగపడుతుంది. గాఢత కలిగిన ఫార్ములా 1:2 పలుచన నిష్పత్తి వద్ద నీటి వినియోగం ద్వారా తక్కువ ఖర్చును అందిస్తుంది. ఏ విషపూరితమైన అస్థిర పదార్థాలు కలిగి ఉండదు ఈ యొక్క అల్ట్రా షైన్ అనేది. మనం వేటిపైన అద్భుతమైన శుభ్రతని కూడా అందిస్తుంది. దుమ్ము ధూళిని శుభ్రం చేసే ఉపరితలాన్ని శుభ్రంగా మెరిసేలా ఉంచుతుంది ఈ యొక్క అల్ట్రా షైన్ అనేది. ఏ హానికరమైన అవశేషాలను కూడా విడిచిపెట్టకుండా మరకలను మరియు వేలిముద్రలని ప్రభావవంతంగా తొలగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో చిన్నపిల్లలు కానివ్వండి, మనం ఎక్కువగా ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా యూస్ చేసే ప్లేసెస్ కొన్ని ఉంటాయి. ఫ్రిడ్జ్ కానీ టీవీ మైక్రో ఓవెన్ అలాంటివి. మనం మామూలుగా ఏదైనా తినేసి లేదంటే మర్చిపోయి ఆయిల్ మరకలు లాంటివి ఏదైనా స్టిక్ అయిపోతూ ఉంటాయి. మనం ఈజీగా రిమూవ్ చేసుకోవాలి అంటే ఈ యొక్క అల్ట్రా షైన్ని మనం యూస్ చేయవచ్చు. మామూలుగా స్ప్రే చేసి ఒక వెట్ క్లాత్తో తుడుచుకున్నట్లయితే ఈజీగా ఆ యొక్క మరకలు అనేవి ఫింగర్ ప్రింట్స్ అనేవి ఈజీగా రిమూవ్ అయ్యి షైనీగా ఉండడానికి దోహదపడుతూ ఉంటాయి. ఈ యొక్క అల్ట్రా షైన్ అనేది ఎక్కువగా గాజు అద్దాలు అండ్ లామినేటెడ్ ఫర్నిచర్ టీవీ అదేవిధంగా ఎలక్ట్రానిక్
ఉపకరణాలు, మైక్రో ఓవెన్ తలుపులు, వంటగది, ఇలా మనం అల్ట్రా షైన్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఇది శక్తివంతమైన షైన్ ప్రమోటర్లతో మరియు అదేవిధంగా నూనె అవశేషాలు ఉండకుండా చేతులపైన మృదువుగా పనిచేస్తుంది. అదేవిధంగా స్థిర విద్యుత్ని కూడా తొలగిస్తుంది. దీని యొక్క ఎంఆర్పి ఉపయోగించే విధానం వచ్చేసి తేలికపాటి మరకలు సాధారణంగా శుభ్రపరచడానికి 30 మిల్లీలీటర్స్ అంటే 2 to 3 టేబుల్ స్పూన్స్ మనం యూజ్ చేస్తే దానికి ఒకసారి అయ్యే ఖర్చు ₹7.68. మనం అలా యూజ్ చేసినట్లయితే 16 సార్లు మనం సాధారణంగా శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. లేదు అంటే కఠినమైన మరకలు ఎక్కువగా ఉన్నట్లయితే 60 మిల్లీలీటర్స్ 4 టేబుల్ స్పూన్లు 4 నుంచి మనం 5 టేబుల్ స్పూన్లు మనం ఈజీగా యూజ్ చేసి దానికి అయ్యే ఖర్చు 15.36. అలా యూజ్ చేసినట్లయితే మనకి 8 వాడకాలకి ఈ యొక్క అల్ట్రా షైన్ అనేది వస్తుంది. దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ₹175. అదేవిధంగా డిపి ప్రైస్ వచ్చేసి 150. పీవీస్ 5 పాయింట్స్ వస్తూ ఉంటాయి మనకి. అదేవిధంగా నెక్స్ట్ 7th ప్రోడక్ట్ వచ్చేసి అల్ట్రా షీల్డ్. ఇది ఒక క్రియాశీల పదార్థం అని చెప్పుకోవచ్చు. మనకి ఇది యూజ్ చేయడం వలన 99.9% బ్యాక్టీరియా అనేది అంచు మరియు బూజు పెరుగుదలని నివారిస్తుంది. అదేవిధంగా కఠినమైన మరియు మృదువైన ఉపరితలాలపై దీర్ఘకాలిక రక్షణను అందిస్తుంది. మినిమం మనకి యూజ్ చేశాక 15 days వరకు దీని యొక్క సువాసన అనేది అలాగే ఉంటుంది, ఫ్రెష్నెస్ అనేది అలాగే ఉంటుంది. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే ఫ్యాబ్రిక్స్ మరియు అపోలర్జీపై కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా అండ్ వైరస్ మరియు ఫంగస్తో సహా 99.9% సూక్ష్మజీవులని చంపడం ద్వారా మొత్తం సూక్ష్మ క్రిమి రక్షణని అందిస్తుంది. అన్ని రకాల గృహ ఉపరితలాల నుండి కఠినమైన మరకలు, ధూళిని సమర్థవంతంగా తొలగిస్తుంది. దీర్ఘకాలం పాటు ఉండే పూల సువాసనతో మరియు తడిసిన ప్రాంతాన్ని రీఫ్రెషింగ్గా, క్లీన్గా, శుభ్రంగా ఉంచుతుంది ఈ యొక్క అల్ట్రా షీల్డ్ అనేది. ఇది కూడా ఒక గ్లాస్ క్లీనర్గా మనం యూజ్ చేసుకోవచ్చు. దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ₹665. డిపి ప్రైస్ వచ్చేసి 595. పీవీస్ వచ్చేసి 19.83. నెట్ కంటెంట్ వచ్చేసి మనకి 500 ml ఇలా ఉంటుంది. నెక్స్ట్ 8th ప్రోడక్ట్ వచ్చేసి మనకి అల్ట్రా ప్రొటెక్ట్. ఇది కూడా చాలా అవసరమైన ప్రోడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి పరిసర ప్రాంతాలని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే మనం మామూలు చూసే ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 లాంటి పరిస్థితులు చూసాం కదా. మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ వాళ్ళు కూర్చున్న ప్లేస్లో లేదంటే నిల్చున్న ప్లేస్లో మనం స్ప్రే చేయడం లాంటివి అంటే శానిటైజ్ చేసేవాళ్ళం. అలా మనం బయట తీసుకునే స్ప్రేస్ చాలా కెమికల్తో కలిగి అదేవిధంగా చాలా ఎక్కువ రేటును కూడా ఉంటాయి ఆ యొక్క స్ప్రేస్కి, శానిటైజర్స్కి. దానిని దృష్టిలో పెట్టుకొని మన కంపెనీ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. అదే హైవెస్ట్ కేటగిరీకి చెందిన అల్ట్రా ప్రొటెక్ట్. ఈ యొక్క అల్ట్రా ప్రొటెక్ట్ అనేది మనం డైలీ యూస్ చేసి ఎక్కువ సార్లు టచ్ చేసే ప్రదేశాలన్నింటిలో బ్యాక్టీరియా అండ్ వైరస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తయారు చేయబడ్డ ప్రొటెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క అల్ట్రా ప్రొటెక్ట్. మనం ఎక్కడైతే కంటిన్యూటీగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కానీ లేదంటే వెహికల్స్లో కానీ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ ఏరియాలో కానీ లేదంటే డోరు నాబ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇలాంటి పరిస్థితులలో పరిశుభ్రంగా ఉంచగలిగితే మనం హ్యాపీ అండ్ ఫ్యామిలీ కూడా హ్యాపీగా హెల్దీగా ఉంటారు. దీనిని ఈజీగా క్యారీ చేయవచ్చు. అలాగే మంచి సువాసనను కూడా కలిగి ఉంటుంది ఈ యొక్క అల్ట్రా ప్రొటెక్ట్ అనేది. మనం ఎక్కడ యూజ్ చేయాలి అనేసి అంటే కిచెన్లో సింక్, డస్ట్బిన్,
టేబుల్ పైన లేదంటే వాషింగ్ డైనింగ్ ఏరియా దగ్గర అయినా ట్యాప్స్ అండ్ చైర్స్ అండ్ సోఫాస్ కానీ డోర్ నాబ్స్ కానీ షవర్ దగ్గర లేదంటే కార్ సీట్స్లలో మనం దీనిని యూజ్ చేయవచ్చు. దీనిని ఎలా వాడాలి అంటే దీనిని బాగా కొంచెం షేక్ చేసిన తర్వాత శుభ్రపరిచిన వాటి మీదనే దీనిని వినియోగించాలి. అంటే మనం ఏ ప్లేస్లో అయితే దీనిని యూజ్ చేయాలి అనుకుంటున్నామో దానిలో ఆఫ్టర్ క్లీనింగ్ ఆ ప్లేసెస్ మొత్తం క్లీన్ చేసిన తర్వాతనే మనం ఈ యొక్క అల్ట్రా ప్రొటెక్ట్ అనేది స్ప్రే చేయడం వలన అక్కడ ఉండే బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి వృద్ధి చెందకుండా అవి నాశనం అవ్వడానికి సహకరిస్తుంది ఈ యొక్క అల్ట్రా ప్రొటెక్ట్ అనేది. ఇది కొంచెం మనకి ఆల్కహాల్తో కొంచెం కలిగి ఉంటుంది కాబట్టి బేస్డ్ ఆల్కహాల్తో ఉంటుంది కాబట్టి కొన్ని ప్లేసెస్లలో దీనిని యూజ్ చేయడానికి రాదు. అలాంటి ప్లేసెస్ ఏంటి అంటే సిల్క్ క్లాత్ కానీ, రేయాన్ క్లాత్ కానీ, సాటిన్, ఫైబ్రిక్, బ్రాస్, మళ్ళా ఇత్తడి రాగి పాత్రలో కానీ, పాలిష్డ్ వుడ్ కానీ, పెయింటింగ్ వేసిన వాల్స్ కానీ దీనిని యూజ్ చేయడం కొంచెం దూరంగా ఉంటే మంచిది ఈ యొక్క అల్ట్రా ప్రొటెక్ట్ అనేది. అలాగే దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 325 రూపీస్, నెట్ కంటెంట్ వచ్చేసి 170 grams. అలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఒక మాట, చాలా మందికి వెస్టేజ్ అంటే సబ్బులు, షాంపులు అన్న ఒక చీప్ మెంటాలిటీ అనేది ఉంటుంది. అలా మనం అస్సలు ఫీల్ అవ్వకూడదు. మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి, చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి మనం ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్లో ఉన్నందుకు. ఎందుకంటే బిజినెస్ అనేది సెకండరీ థింగ్, అది మన ఒక ఒపీనియన్ బట్టి ఉంటుంది. కాకపోతే మనం ఈ యొక్క బిజినెస్లో ఉండే ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సప్లిమెంట్స్ కానివ్వండి, హోమ్ కేర్ కానివ్వండి, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం యూజ్ చేసి కంపేర్ టు అదర్ పర్సన్స్, మన చుట్టూ ఉండే వాళ్ళకంటే వెస్టేజ్లో ఉన్న వాళ్ళం చాలా హెల్దీగా అండ్ హ్యాపీ లైఫ్ని మనం లీడ్ చేస్తున్నాం. ఈ యొక్క సప్లిమెంట్స్ ద్వారా కానివ్వండి, ఈ యొక్క ప్రోడక్ట్స్ ద్వారా, ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ ద్వారా మనం హెల్దీగా అండ్ హ్యాపీగా ఉంటే డబ్బు సంపాదించాలన్న ఆలోచన ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటుంది. ఎవరు ఫీల్ అవ్వద్దు. అలా ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేవి హోమ్ కేర్ ప్రోడక్ట్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన చిరంజీవి సార్ అండ్ శ్రీలత మ్యామ్, కుమార్ సార్ అండ్ సుమలత మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క డ్రీమ్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ వరకు స్టార్ బ్రేక్ చేసి కార్ తీసుకోవాలన్న డ్రీమ్తో నేను వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి స్క్రీన్ డిస్కనెక్ట్ చేస్తారా మేడం? ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం హోమ్ కేర్ ప్రొడక్ట్స్ గురించి నాకు మధ్యకాలంలో నాలెడ్జ్ ఇవ్వలేదు, మీరు మంచి నాలెడ్జ్ ఇచ్చారు. అండ్ మన ప్రొడక్ట్స్ యొక్క యూసేజ్, బెనిఫిట్స్ అండ్ ఎలా వాడితే ఎంత, బయట కంపేర్ చేస్తారు చాలా మంది కాస్ట్ ఎక్కువ అది ఇదని, బట్ మీరు ఇచ్చిన నాలెడ్జ్